కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీలో జోష్ పెంచారు. సుమారు 10 జిల్లాల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ఆ పార్టీని విజయం దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ పై నీపో మోనే అనే డైలాగ్తో అక్కడి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా జాతీయ స్థాయి నేతగా ఎదుగుతున్నారని చెప్పడానికి కేరళ ప్రచారాన్ని మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. కేరళలో విజయం సాధిస్తే మాత్రం అది ఖచ్చితంగా రేవంత్ ఖాతాలో పడనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. స్టార్ క్యాంపెయినర్ గా వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కేరళలో మాత్రం తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం పినరై విజయన్తో సై అంటే సై అనే స్థాయిలో విమర్శలు చేశారు. దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ స్థాయిలో పోటాపోటీ విమర్శలు చేసుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ రాజధాని తిరువనంతపురం సహా 10 జిల్లాల్లో పర్యటనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో కేరళ సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. నేనోం, వామనపురం, కట్టకాడ, కోవళం నియోజకవర్గాల్లో ఆయన నిర్వహించిన రోడ్ షోలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎల్డీఎఫ్ ను దించే సమయం ఆసన్నమైందన్న ఆయన పినరై విజయన్ పై క్లాసిక్ డైలాగ్తో విమర్శించారు. మోహన్ లాల్ నటించిన ఓ సినిమాలోని నీపో మోనే దినేషా డైలాగ్ ను విజయన్ కు సంధించారు. దీంతో అప్పట్లో కేరళలో 2 పార్టీల మధ్య తీవ్ర విమర్శలొచ్చాయి. పినరై విజయన్ ఏకంగా రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేరళ అభివృద్ధి అంతా అందరికీ తెలిసిందేనన్న ఆయన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లిందన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ పినరై విజయన్ గద్దె దిగే సమయం ఆసన్నమైందన్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మంచి ఆధిక్యం లభించే అవకాశం ఉంది. కేరళం కాంగ్రెస్ సైతం రేవంత్ రెడ్డిని పిలవటం వల్ల రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని చెబుతోంది. ఇక కేరళలో యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘనత రేవంత్ రెడ్డి ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో సైతం కాంగ్రెస్ విధానాలు, సిద్ధాంతాల్ని ప్రచారం చేశారు. అక్కడి ప్రజలు సైతం రేవంత్ రెడ్డి రోడ్ షోలు చూడడానికి భారీగానే తరలివచ్చారు. దక్షిణాదికి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన్ని పార్టీ ప్రజలు చూస్తున్నారు. గోవా, హర్యానాలో సైతం స్టార్ క్యాంపెయినర్ గా వెళ్లిన ఆయన అక్కడ సైతం మంచి విజయాలు సాధించడానికి కృషి చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ని కేవలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా జాతీయ స్థాయి నేతగా గుర్తించి ప్రచారానికి పంపిస్తోంది. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రస్తుత ప్రభుత్వాల్ని ఆధారాలతో విమర్శించే ఆయన వాక్చాతుర్యానికి కార్యకర్తలు సైతం జేజేలు కొడుతున్నారు. కేరళలో కాంగ్రెస్ విజయం సాధిస్తే మాత్రం ఆ విజయంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంటుంది. కష్టకాలంలో కేసీఆర్ లాంటి ఉద్దండుణ్ణి ఎదుర్కొని కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఆయనకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న మంచి పేరును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోంది. ఇక ఒకవేళ కేరళలో విజయం సాధిస్తే మాత్రం రేవంత్ రెడ్డి చరిష్మా కేవలం తెలంగాణకే కాకుండా ఇతర రాష్ట్రాలకు పాకనుంది. ఇప్పటికే ఆయన కేరళలో నిర్వహించిన ప్రచారాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి స్థానిక సమస్యల్ని ప్రస్తావించడం, అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టడం వల్ల ఆయన ప్రచారాలకు ప్రాచుర్యం లభించింది. కేవలం తాను చేస్తున్న అభివృద్ధిని మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేయబోయే పనుల్ని వివరించి సఫలమయ్యారు. కేరళ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం ఆ పార్టీ నాయకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతగా ఎదుగుతున్నారు. కులగణనని జనాభా లెక్కల్లో చేర్చాలని ఆయన చేసిన పోరాటం అప్పట్లో సత్ఫలితాలనిచ్చింది. ఆ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ పై ఆయన చేసిన విమర్శలు సైతం పార్లమెంట్లో చర్చకొచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజనలో సైతం రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఇక కేరళలో విజయం సాధిస్తే మాత్రం రేవంత్ గ్రాఫ్ అమాంతం పెరగనుంది.